హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి అప్లికేషన్ అయితే ఎవరైతే చేసుకున్నారో, సో అందులో మళ్ళీ బీపీటీ ఫిజియోథెరపీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే జస్ట్ నౌ ఇప్పటికిప్పుడే మనకైతే బీపీటీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏదైతే సబ్మిట్ చేశారో అది ఆన్లైన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశాక, సో మీ టీఎస్ ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ని అవన్నీ వెరిఫై చేసేసి మీకు ఒక మెరిట్ లిస్ట్ అయితే మెరిట్ పొజిషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అది ఇప్పుడు బీపీటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వీళ్ళకైతే రిలీజ్ చేశారు. అరౌండ్ చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి అప్డేట్, ఎలా ఉంటుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నెక్స్ట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ముందైతే మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వెబ్సైట్ కొంచెం స్లోగా అయితే నడుస్తుంది. ఇక్కడ మనకైతే ఎలాగైతే వస్తుంది కదా ప్రొఫార్మా, ఫస్ట్ వచ్చేసి సో కిందకి మెల్లిగా స్క్రోల్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ బీపీటీ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 అనేసి ఉంది కదా. దీనిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు అలా ట్యాప్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ప్రస్తుతం నేను కాలేజీలో ఉన్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇప్పుడే అప్డేట్ వచ్చింది అని చెప్పేసి నేను చేస్తున్నాను వీడియో. సో క్లాస్లోనే ఉన్నా, బట్ క్లాస్ ఏం రన్ అవ్వట్లేదు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అయితే ఇది వచ్చింది. ఇలాంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేసి ఉంది కదా. సో జస్ట్ నౌ ఇప్పటికిప్పుడే వచ్చిందనమాట. సో నేను ఒక 5 minutes అయితే చూసేసి వీడియో అయితే చేశాను. సో ఏంటంటే thumbnail చేయడానికి కొంచెం టైం పట్టింది. సో అందుకోసమే కొంచెం వీడియో లేట్గా వస్తుంది, ఏమనుకోమాకండి. సో వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ నిమ్స్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెరిట్ ర్యాంక్ అనమాట. ఇది మెరిట్ నెంబర్ అనొచ్చు, మెరిట్ ర్యాంక్ అనొచ్చు ఇది. సో ఓకేనా. సో మీ పొజిషన్ చెప్పేది ఇది, ఓకేనా. సో నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో మీకు అయితే అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా నిమ్స్ నుంచి, అదనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరు ఉన్నారు ఇక్కడ, వి కోమల్ ఉన్నారు. వీళ్ళ లోకల్ యూనివర్సిటీ ఏరియా వచ్చేసి లోకల్, అంటే తెలంగాణకి సంబంధించిన స్టూడెంట్ అనమాట. సోషల్ స్టేటస్ వచ్చేసి ఎస్టీ. సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ స్టేటస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేటస్ ఎస్ ఆర్ నో అనేది మీరు చూసుకోండి. ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి నో అని పడిందా, సో మీకు పడి ఉందా, కరెక్ట్ ఉందా అనేది ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి టీజీఈఎఫ్ఎస్ ర్యాంక్ అనమాట. మీ యొక్క ర్యాంక్ ఇది, మీకు ఎంసెట్లో వచ్చినటువంటి ర్యాంక్ అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే చూసుకోండి. ఇంటర్వ్యూకి పర్సంటేజ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్ ఉందా, తప్పు పడిందా అనేది ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అరౌండ్ చాలా మెంబర్స్ అయితే అప్లికేషన్ అయితే చేస్తారు. 26 pages అయితే ఉన్నాయి. 26 pages అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తంగా. లాస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఎందుకంటే ఎంతమంది అప్లికేషన్ చేశారో అనేది ఒక మనకి ఐడియా అయితే వస్తుంది అనమాట. లాస్ట్ పర్సన్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మెరిట్ ఆర్ ర్యాంక్ అనేసి ఉంది కదా, అది మీకు చెప్తుంది ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. సో ఒకసారి మీరు 1కి 2 సార్లు మీరైతే వెరిఫై అయితే చేసుకోండి కరెక్ట్గా ఉన్నదా లేదా అని చెప్పేసి. సో ఓకేనా. ఏమైనా తప్పులు ఉంటే ఇదే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోండి ఫ్రెండ్స్, అరౌండ్ వచ్చేసి ఇక్కడ మనకి 1030 పీపుల్ అయితే అప్లికేషన్ చేసుకున్నారు. లాస్ట్ పర్సన్ వచ్చేసి షేక్ మొహమ్మద్ మజీర్ అనమాట. సో వీళ్ళ ఇంటర్ పర్సెంట్ వచ్చేసి 65.10% అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఇది. మీకు ఇతనికి వచ్చినటువంటి లాస్ట్ ఈఎపిసెట్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 1,04,219 అనమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, చదవండి ఫ్రెండ్స్. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 4 PM ఆఫ్ 11th September అని చెప్పారు. అంటే ఇన్ కేస్ ఏమైనా మీకు ఇందాక చెప్పాము కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎస్ ఆర్ నో పడిందా అని చెప్పి. ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి నో అని పడింది అనుకోండి. సో ఆల్రెడీ మీరు అన్ని సబ్మిట్ చేశారు, ఆయన నో అని పడింది. సో అలాగే ఇన్ కేసు క్యాస్ట్ కేటగిరీ వేరే పడింది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ వేరే పడింది, ఇంటర్ పర్సంటేజ్ వేరే పడింది, ఇట్లా ఏవైనా మిస్టేక్స్ పడినా కానీ మీరు వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 11th September వరకు, అంటే ఈ రోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, మనకి 11th September వరకు మీరైతే ఆబ్జెక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మరొకటి ఇచ్చారు చూడండి. ఇఫ్ నో ఆబ్జెక్షన్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్, ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో నో ఫర్దర్ కరెస్పాండెన్స్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. సో ఇన్ కేస్ ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు అని తెలిస్తే తప్పకుండా మేమైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్నే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఈ యొక్క నేమ్స్ ఎలాగ వచ్చాయో అవిటినే మేము ఉంచేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఇదన్నమాట విషయం. సో ఇన్ కేస్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరైతే
చెప్పండి అని చెప్పి అడిగారు ఇక్కడ. సో ఆబ్జెక్షన్స్ ఎలా మీరు గ్రీవెన్సెస్ అప్లై చేయాలి అంటే మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ నిమ్స్కి అయితే వెళ్ళి మీరైతే ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఆన్లైన్లో అయితే ఇదైతే కల్పించలేదు. సో మెయిల్ చేసి యాక్చువల్గా ఏం చేశారంటే మెయిల్ అనేది మనకు పెట్టేసి మెయిల్ చేయమని చెప్పి అడుగుతారు. బట్ ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి అట్లాంటిది ఏమి ఇవ్వలేదు కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళమని అయితే సూచిస్తున్నాను. సో ఇన్ కేస్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఏమైనా నోట్ వచ్చే ఉంటే నేను మళ్ళీ ఇన్ఫామ్ చేశాను. ఇంకా రాలేదు కాబట్టి నాకు తెలిసి మొత్తంకి వచ్చేసి ఇక్కడ మనకి నిమ్స్లో వచ్చేసి మొత్తం ఇలానే ఉంటుంది. ఓల్డ్ ప్యాటర్న్ అనమాట. ఓల్డ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు అటానమస్ యూనివర్సిటీ కాబట్టి. సో అదే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కావచ్చు, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కావచ్చు, వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ పద్ధతిలోనే అన్నీ చేస్తారనమాట. ఇప్పుడు నిమ్స్లో ఇంకా ఏంటంటే వేరే వాళ్ళలాగా ఇప్పుడు మనకి ఇప్పుడు ఫిజియోథెరపీ వచ్చేసి బయట చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ యాన్యువల్ ఎగ్జామ్స్ పద్ధతిలో ఒకటే ఎగ్జామ్ అయితే పెడతారు పర్ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి. బట్ ఇక్కడ నిమ్స్ వాళ్ళు అలా కాదు, సెమిస్టర్ వైజ్గా ఉంటుందన్నమాట. సో ఓల్డ్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా మీకు మిస్టేక్స్ కనుక ఉంటే, ఎలా రైజ్ చేయాలి ఏంటి అనే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటిది అండ్ అలాగే పారామెడికల్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా వస్తాయి త్వరలోనే. ఇదైతే ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎందుకు ఉంచాలని చెప్పేసి రిలీజ్ చేశారు. సో ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ రికమెండ్ అయితే చేయండి మన ఛానల్ కొంచెం. ఓకేనా? సో ఫ్రెండ్స్, క్లాస్లో ఉన్నా ఏమనుకోకండి, అంతగా చెప్పే అంతగా లేదు. సో ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.